శత్రువు ఎప్పుడు భయపడతాడో తెలుసా? నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు శత్రువు భయపడతాడు. ఏ తెగులు నీ గుడారము ఎప్పుడు సమీపించదో తెలుసా? దేవుడు నీతో ఉన్నప్పుడు. దేవుడు నీతో ఉన్నప్పుడు శత్రువు చూశారా? అప్పుడు వరకు శత్రువు ఏదైనా మేము చేయగలము అనుకున్న శత్రువు దేవుడు వారితో ఉన్నాడు అనే ఒక వార్త వినగానే వారిలో జడిసి భయపడిపోయారంట. దడిసి అయ్యో మనకు శ్రమ, అయ్యో మనకు శ్రమ, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి. వాళ్ళు చెప్తారు మహాశూరుడు. అన్ని జనాంగం చెప్తారండి నీ దేవుడి యొక్క గొప్పతనం ఏంటో. మనకు అర్థం కాల. అన్ని జనాంగం చెప్తారు నీ దేవుడు ఎంత గొప్పవాడో. వారందరూ చెప్తున్నారు మహా సూర్యుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు కాపాడతారు? వెంటనే శత్రువుకి భయం వేసింది. ఈరోజు గమనించండి, దేవుడు మనతో ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే అప్పుడు మనకి రక్షణ, అప్పుడు మనకి విడుదల, అప్పుడు మనకి సహాయం. కానీ వీరు దేవుడు ఎందుకు మన మధ్యలో లేడు, ఎందుకు దేవుడు మన మధ్యలో నుంచి దూరం అయిపోయాడు, ఎందుకు 4,000 మంది హతులయ్యారు అని వారి ఆలోచన అర్థమైంది. కానీ స్పష్టంగా అర్థం కాలేదు వారికి.